హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరంత టేస్టీగా చాలా చాలా బాగుందండి. పచ్చడి ప్రియులకైతే మాత్రం ఇదొక వరం అండి. ఈ విధంగా పచ్చడి నూరి ఒక్కసారి వాసన చూసినా చాలండి, అంత బాగుందండి. ఈ పచ్చడి ఎలా చేశానో ఎలా చెయ్యాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేయాలంటే ఉసురుకాయలండి దాదాపు ఒక పావు కిలో వరకు తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. అంటే గింజలు తీసేసి ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పండు మిరపకాయలండి, ఇవి కూడా దాదాపు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా కడిగి తొడియాలు ఒలిసి ఇలా మధ్యలోకి ఇరిసి పెట్టానండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక గంట వరకు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన పండు మిరపకాయలు అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు కూడా వేసి ఇప్పుడు జీలకర్ర ఇవి రెండు 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని సన్న మంట మీద ఇలా బాగా ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం మిరపకాయలు తీసుకున్నప్పుడు పూర్తిగా ఫుల్గా ఉండే మిరపకాయను అస్సలే వేయొద్దండి. ఎందుకంటే నూనెలో వేయించేటప్పుడు చిటాపటంటూ ఎగరతాయి. అందుకోసమని ఇరిసన్నా కానీ లేకుండా చీరన్నా కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటన్నింటిని తీసి ప్లేట్లో వేసుకునేసి సేమ్ అదే కడాయిలో ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉసిరికాయలని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా అలాగే సేమ్ అండి సన్న మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలా. ఇలా కలుపుతూనే మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే ఇవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఎందుకంటే ఈ దబ్బలు అన్నది కిందకి మీదకి తిరుగుతూ బాగా ఫ్రై అవుతాయండి. ఓకేనా. కలపకుండా మనం అట్టే ఉంచితే ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా అలా ఉంటాయి. చూడండి ఇప్పుడు కట్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది లోపల వరకు ఉడికిందా లేదా అన్నది. ఓకేనా. ఈ టైప్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. మంట మాత్రం హైలో ఉంచొద్దండి ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు. ఓకేనా. ఈ విధంగా తీసి అన్నీ ఒక ప్లేట్లో వేసినాక ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకునేసి బాగా చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక రోలు సిద్ధం చేసి ఆ రోట్లో ముందుగా ఫ్రై చేసిన వాటిని వేసుకునేసి సాల్టు 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చగా దంచేసుకోవాలి ఈ పండు మిరపకాయలు. ఈ సాల్ట్ అన్నది పడ్డప్పుడు ఏంటంటే ఇవి తొందరగా మెదుగుతాయండి. ఓకేనా. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు 1 గడ్డ వరకు కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత వీటిని కూడా పచ్చగా దంచేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రై చేసిన ఈ ఉసిరికాయ దబ్బలను వేసి వీటిని కూడా పచ్చగా దంచేసుకోవాలి. దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కొంచెం పచ్చగా అయిన తర్వాత ఎగదోసుకుంటూ మళ్ళీ అలా దంచేసుకోవాలండి. ఇలా కొంచెం మళ్ళీ ఈ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం పిటసలాగా గట్టిగా ఉంటుంది. ఓకేనా. ఈ ఉసిరికాయలు కాబట్టి ఇందులో నీరు శాతం తక్కువగా ఉంటుంది కదా, ఇలా పిడసలాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు మనకి ఎన్ని అవసరమో అన్ని పోసుకునేసి ఇలా తిరగేసుకుంటూ దీన్ని దంచుకుంటూ కొంచెం రుబ్బుకోవాలండి. అప్పుడే దీంట్లో ఏంటంటే జిగట వస్తుంది. ఓకేనా. మనం ఎంత బాగా అయితే రుబ్బగలుగుతామో అంత మంచిగా జిగట వస్తుంది. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ అండి 1 గడ్డనైతే వేసుకుందాం. చిన్న అయితే 2గా వేసుకోవచ్చు, పెద్దదైతే 1గా వేసుకోవచ్చు. ఓకేనా. ఈ టైప్లో పచ్చగా ఈ ఉల్లిపాయను కూడా దంచేసేయాలి. కట్ చేసి మాత్రం వేయొద్దండి. అందుకోసం అనేసి ఇలా దంచితే ఏంటంటే ఇందులోకించి నీరు అన్నది రిలీజ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఇలా దంచుకోవాలి. దంచిన తర్వాత ఇలా ఎగదోచుకుంటూ బాగా రుబ్బుకోవాలండి. ఎందుకంటే నాది రోలు కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెం నెమ్మదిగా రుబ్బుతున్నాను. ఓకేనా. ఈ టైప్లో బాగా రుబ్బిన తర్వాత ఇలా జిగట వచ్చిన తర్వాత ఇప్పుడు రోకలి పక్కన పెట్టేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ టైప్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి ఏంటంటే ఇంతకు మించి ఎక్కువ పేస్ట్ టైప్లో రానివ్వకూడదండి. కొంచెం ఇది దబ్బ టైప్లో ఉంటేనే దీనికి మంచి రుచి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా దంచిన దాన్ని తీసైతే ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లో వేసిన తర్వాత ఆ రోట్లోనే కొద్దిగా నీళ్లు పోసి కూడా అలా తొలిపి పోసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత 1 గంట ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసి వెల్లుల్లిపాయలు అలా ముక్కులు నలిపి అందులో వేసేసుకొని వీటిని కొంచెం ఎర్రగా వేగనిచ్చుకోవాలి.
ఇవి కొంచెం ఎర్రగా వేగిన తరువాత ఇప్పుడు మనం ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని అందులో వేసేసుకునేసి వీటిని కూడా కొంచెం లైట్గా ఎర్రగా మారనిచ్చి చిటికిడ ఇంగు పొడి వేసుకునేసి ఇప్పుడు ఒక పిడికిడి కరివేపాకు వేసుకుందామండి. ఒక 2 రెబ్బలు వేసిన తర్వాత వీటిని కొంచెం చిటపట్లాడినిచ్చి ఇప్పుడు రోట్లో దంచిన పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం దీన్ని కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే మనం ఎప్పుడైతే రోట్లో నుంచి తీసి ఈ బాండిట్లో వేసామో వేడి నూనెలో, ఆ వేడి నూనెలో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఒక్కసారి చూడండి. ఓకేనా? ఈ విధంగా ఈ పచ్చడి చేయాలి కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతం అంటే అద్భుతం అండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే రుచి మాత్రం సూపర్గా కుదురుతుందండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఈ టైప్లో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి దానిలో కూడా ఇప్పుడు వేడివేడి అన్నం చేసుకున్నామా, దాంట్లో ఈ పచ్చడి కొద్దిగా వేసుకునేసి నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందండి. ఇంకంతకంటే ఏం కావాలండి, అంత మంచి టేస్టీగా ఉందండి.